మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్నారా వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో పవన్ కళ్యాణ్ గారు అభినవ అంబేద్కర్గా చెప్పుకుందాం. సో ఇది నిజానికి నేను ఆల్రెడీ మన జనసేనకి ఎందుకు ఓటేయాలన్న పుస్తకంలో 18 వ్యక్తిగత లక్షణాల్లో వన్ ఆఫ్ ద పర్సనల్ ట్రైట్గా దీన్ని నేను ఉదహరించానండి, అభినవ అంబేద్కర్. సో మీరు కొంతమంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను ఇదిగోండి ఇప్పుడు లాస్ట్ 3 days నుంచి నేను చదువుతున్నాను, ఆల్మోస్ట్ 50% చదివేశాను. సో ఈ డబ్ల్యూఎన్ కుబేర్ చాలా బాగా రాశారండి, విశ్లేషణాత్మకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చక్కగా రాశారు. మీరందరూ చదవాలని నేను కోరుకుంటున్నాను. సో దాంట్లో నేను చదివే కొద్దీ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద నేను రాసుకున్నది నిజమని అనిపిస్తుంది. ఎలాగో మీకు కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ థింగ్, ఆ రోజున బిఆర్ అంబేద్కర్ కోర్స్ ఎడ్యుకేషన్ పరంగా అంటే మీరు చెప్పే ఇది ఉంటారు కదా కొంతమంది ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ అని పవన్ కళ్యాణ్ గారు అని, అటువంటి గ్యాంగు ఏదైతే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదో కేవలం స్కూల్లో చదివిందే ఎడ్యుకేషన్ అనుకుంటారో వాళ్ళు ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే మీకు నచ్చదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ జ్ఞానం, విజ్ఞానము జ్ఞానం, దానికి స్కూల్కి సంబంధం లేదు. ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ అయినా ఈ రోజున బహుముఖ ప్రజ్ఞాశాలిగా నేను భావిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని. సో అందుకనే ఆయన బిఆర్ అంబేద్కర్ నాకు తెలుసండి, ఆయన గురించి నేను చదివాను. లాట్ ఆఫ్ పిహెచ్డీస్, ఆయన ఎన్నో రకాలుగా మల్టీ డైమెన్షనల్ హ్యూమన్ బీయింగ్, ఆ రోజున మహామేధావిగా ఆయన కీర్తింపబడ్డారు. సో అటువంటి ఆయన్ని నేను పవన్ కళ్యాణ్ పోడిస్తున్నాడు అని చెప్పి మీరు చాలా డిసప్పాయింట్ అయితే దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది అంతా కూడా నేను రిజల్ట్స్ చూస్తా, ఆ రిజల్ట్స్ని బట్టి నేను చెప్తున్నా. ఫస్ట్ థింగ్, ఆయన ఎందుకు పోల్చానంటే సమసమాజం. ఆయన సమసమాజం కావాలని చెప్పి ఆ రోజు ఆనాటి సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతల మీద తిరుగుబాటు లేవదీశాడు బిఆర్ అంబేద్కర్ గారు. నిజానికి ఆ రోజున ఎంతటి అసమానత ఉండేదంటే అంటే ఈ అంటరాని కులం వస్తువులని అంటే ఎస్సీ ఎస్టీలని అంటరాని ఆ రోజున అంటరాని కులంగా ఉండేది. సో దాంట్లో ఒకవేళ తప్పుంటే క్షమించండి. అంటరాని కులంగా ఉంటే ఆ రోజు ఎలాగంటే ఊరికి అంటరాని అంటే పట్టుకోవడం కదండి, వాళ్ళ నీడ సోకిన చివరికి వాళ్ళ మాటలు విన్నా మైలుపడిపోతామనే బ్రాహ్మణ సంస్కృతి ఆ రోజుల్లో ఉండేది. అంతటి దయనీయమైన కండిషన్లో క్యాస్ట్లో నుంచి పుట్టి కూడా ఆయన మహామేధావిగా భారతదేశం మొత్తం గర్వపడే మహామేధావిగా ఆయన ఎదిగాడు. ఆ బాధల్ని అనుభవించాడు, ఆ వ్యత్యాసాల్ని. కానీ ఈ రోజున మారిపోయిందా సమాజం? అంటే అంతటి డిఫరెన్సెస్ లేకపోవచ్చు, కానీ ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీలు ఊరి బయట పేదరికంలో ఉండటం ఉందా లేదా? రాజకీయ అధికారం వచ్చిందా? ఇప్పటి వరకు రాలేదు కదా. అలానే ఆర్థిక అధికారం వచ్చిందా? ఏదో కొంత, కానీ సామాజికంగా ఇప్పటికి కూడా ఇంకా మెరుగుదల రాలేదు. ఆర్థికంగా అయితే అసలు మెరుగుదలే లేదు. సో ఎప్పటికి కూడా అసమానతలు ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా రిజర్వేషన్లు ఇవ్వటం, ఇప్పటికి కూడా వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేసి వాళ్ళ ఓట్లు లబ్బుకోవటం ఎందుకు చేస్తున్నారు రాజకీయ నాయకులు? ఎందుకంటే ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి. సో వ్యత్యాసం పూడ్చలేకపోయారు. 70 ఏళ్ల రాజకీయం ఇంకా సమసమాజాన్ని సృష్టించలేకపోయింది. రాజ్యాంగ రూపకర్తగా ఆయన ఫస్ట్ పేర్కొందేది సమసమాజం సృష్టిద్దాం, కానీ ఇప్పటివరకు సమసమాజం సృష్టించలేదు. మొన్న శానిటేషన్ వర్కర్స్లో పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎలా స్పందించారు. ఆయన అంటే ఇప్పటికీ వాళ్ళకి ఇంటికి అద్దె ఇవ్వటానికి, అంటే అద్దెకి ఇల్లు ఇవ్వటానికి రెల్లి కులస్తులకి మీరు డర్టీగా ఉంటారు, మీకు ఇల్లు ఇవ్వము అని అంటరాని తనని చెప్తున్నప్పుడు బోరున పబ్లిక్ మీటింగ్లో కన్నీరు కార్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయనకి అసమానతలు ఇదే కదండి. మీరు ఆయన చూడండి, ఎప్పుడు ఆయన ఒక మాట అంటుంటారు, బలమైన ఈ మన వ్యవస్థలన్నీ అంటే మనం సృష్టించుకున్న ఈ వ్యవస్థలన్నీ కూడా అంటే పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వ రంగ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే బలమైన వర్గానికేమో బలహీనంగా పనిచేస్తాయి, అలాగనే బలహీన వర్గానికి బలంగా పనిచేస్తాయి. ఇది ఆయన ఎప్పుడు చెప్తుంటారు. ఎందుకు వస్తుంది అనేది బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్. అంటే అసమానతలు ఆయనకు గుండెలను రగిలిస్తాయి. సో ఆయన రిలేట్ అవుతున్నాడు ఈ ప్రజల సమస్యలకి, అందుకే ఆయనకు అసమానతలు తెలుస్తున్నాయి, ఈ అసమానతలకు స్పందిస్తున్నాడు. సో ఈ విధంగా ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పందించినట్టుగా ఈరోజు కూడా ఈ రాజకీయ ఆర్థిక సామాజిక అసమానతలకు స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు నా ఉద్దేశంలో బిఆర్ అంబేద్కర్కి నేను పోల్చొచ్చు. రెండోది తిరుగుబాటు తత్వం.
సో ఆ రోజున బిఆర్ అంబేద్కర్ మీరు చూస్తే నేను చదువుతుంటే నాకు కూడా ఒళ్ళు గొగ్గురు పొడిచిందండి. మహాత్మా గాంధీ అండ్ ఆయన కోట్రీ, సో వీళ్ళందరూ కూడా అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ మన రాజులు, క్షత్రియులు, వీళ్ళందరికీ ఒక కూటమైతే ఒక్క బిఆర్ అంబేద్కరు ఈ శూద్రులకి ఒక రాజకీయ నాయకుడిగా, అంటే ఒక రకంగా ఆల్మోస్ట్ లైక్ ఫైటింగ్ ధోరణి కనిపించిందండి బుక్లో. ఈ బుక్లో ఆ ఫైటింగ్ ధోరణి నాకు కనిపించింది. అలాంటి ఫైటింగ్ ధోరణి ఈరోజు జరగట్లేదా? ఆలోచించండి. ఈ రోజున రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ 2 వర్గాలు బలపడ్డాయి. తెలుగు సమాజంలో 2 వర్గాలు బలంగా పుంజుకున్నాయి. ఆర్థికంగానూ వాళ్ళకే అధికారం వస్తుంది, వాళ్ళు ఎప్పుడు అధికారాన్ని దారించుకోవట్లేదు. ఈవెన్ ఆర్థికంగా బలోపేతమయ్యారు, సామాజికంగా బలోపేతమయ్యారు. కానీ మిగతా వర్గాలు ఇంకా డిఫరెన్సెస్ ఉంది. అందుకని ఆ తిరుగుబాటు తత్వం చూడండి. ఆయన కూడా తోలు తీస్తా, తాట తీస్తా అని ఎందుకు వస్తుంది? ఆయన భావజాలం అంటే మాటల్లో కానీ ఈవెన్ ఆయన చేసే పనులు కానీ ఒక పోరాట యోధుడు కనిపిస్తున్నాడు. ఆ రోజున బిఆర్ అంబేద్కర్లో చూసాం, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం. అటువంటి తిరుగుబాటు తత్వము, అటువంటి వీరోచిత పోరాట తత్వం. సో అది ఆ విధంగా కూడా నేను బిఆర్ అంబేద్కర్ లాగా నాకు కనిపిస్తున్నారు. మూడవది బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాస్త్రంలో పిహెచ్డి సంపాదించారు. అలాగనే ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి, ఆయన ప్రొఫెసర్గా పనిచేశారు. ఆర్థిక శాస్త్రంలోనూ న్యాయశాస్త్రంలో కూడా ఎన్నో బుక్స్ రచించారు. అండ్ రాజకీయ శాస్త్రంలో మనకి తెలుసు, అంటే రాజ్యాంగానికి రూపకర్తగా ఆయన్ని అందరూ మనం అనటం చూసాం. సో ఈ విధంగా రాజ్యాంగం మొత్తాన్ని, ఆయనకున్న విశ్లేషణాత్మక ధోరణులకి అందరూ ప్రపంచం అబ్బురపరిచే మేధో సంపత్తి కలిగిన బిఆర్ అంబేద్కరు ఈ రోజున బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మీరు చూడండి, ఆయన అంటే సినీ ఫీల్డ్లోంచి వచ్చిన అక్కడ కూడా ఎన్నో చేశాడండి ఆయన. మీరు చూస్తే ఆయన లిరిక్స్ రాశారు, ఆయన స్క్రిప్ట్ రాసుకున్నారు, ఆయన కథలు రాసుకున్నారు, ఆయన మన వాళ్ళగా డైరెక్షన్ చేశాడు, ఆయన యాక్టింగ్ చేశాడు, ఆయన ప్రొడక్షన్ చేస్తున్నాడు. అంటే ఇట్స్ లైక్ మల్టీ డైమెన్షనల్. మళ్ళీ ఈ రోజున రాజకీయంలోకి వచ్చి కూడా ఆయన ఎవ్వరికీ తగ్గకుండా ఎటువంటి వ్యవస్థల మీద, ఎటువంటి ప్రాసెస్ల మీదైనా ఛాలెంజ్ విసిరాడు జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఆయన అధ్యయనం చేస్తున్నాడు. ఎలాగైతే బిఆర్ అంబేద్కర్ అంటే ఫార్మల్గా చేశారు ఆయన ఎడ్యుకేషను, ఈయన ఇన్ఫార్మల్గా చేశాడు. ఎన్నో వందల పుస్తకాలు చదివి ఈయన కూడా విజ్ఞానపరంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. సో ఈ విధంగా కూడా ఆయనకి కంపారిజను అని నేను అనుకుంటున్నా. లాస్ట్ది వాక్పటిమ. అంటే మంచి వక్తగా మీరు ఈ రోజున, ఆ రోజుల్లో అంటే ఆయనకు ప్రొఫెసర్గా చేయటం వల్ల అనుకుంటా బిఆర్ అంబేద్కర్ ఒక మంచి వక్తగా, మంచి వాక్పటిమ కలిగిన గొప్ప వక్తగా ఆయనకి మంచి పేరుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన మరి ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ ఆయన చెప్పే మాటలు ప్రజల గుండెల్లోకి వెళ్తున్నాయి. ప్రజల గుండెల్లోకి వెళ్ళేటట్టు బలంగా చెప్పగలుగుతున్నారు. ఆయన మానసిక మనోభావాన్ని కానీ, జనసేన భావజాలాన్ని కానీ, ముఖ్యంగా యువత, మహిళలు చక్కగా ఆస్వాదించే రీతిలో ఆయన చెప్పగలుగుతున్నారు. అండ్ ఆయన ఈ స్లో ప్రాసెస్ అంటే ఒక రకంగా ఆయన భారత సమాజాన్ని అంటే తెలుగువారి సమాజంలో తెలుగువారి మొత్తాన్ని హృదయాల్ని దోచుకోబోతున్నాడు. మీరు చూడండి, నిదానంగా వెళ్ళిపోద్ది, ఇది ఒక వేవ్ లాగా వస్తుంది. ఈ వేవే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టింది. మీరు చూడండి, మేలో వీళ్ళు చెప్పే ఈ యదవ రాజకీయ విశ్లేషకులు చెప్పేవి కానీ ఈవెన్ వీళ్ళు చాలా లాడ్ ఆఫ్ వస్తున్నాయి కదా, మన సర్వేస్, ఈ సర్వేస్ అన్నీ రాంగ్గా ప్రూవ్ అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. సో జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్. సో నేను మాత్రం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి, ఈజ్ మై మోడర్న్ అంబేద్కర్, అభినవ్ అంబేద్కర్. సో అది నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏదైనా కొత్త పాయింట్స్ ఉంటే తెలియజేయండి. అనవసరంగా నా గురించి, నా వ్యక్తిత్వం గురించి, లేదా నా ఫేస్ గురించి దౌర్భాగ్యమైన కామెంట్స్ చేసే వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు నాకు అనవసరంగా నా సబ్స్క్రిప్షన్లో. అని మిగతా వాళ్ళు, మంచి వాళ్ళు ఎవరైతే మంచిగా నేర్చుకోవాలనుకుంటున్నారో, జీవితం గురించి కానీ మంచి వ్యక్తిత్వం గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్ఆర్ఐ వెంకట్ యుఎస్ఏ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ నొక్కండి. మనందరూ, ఇది నేను చెప్పాను, 20-25 years కమిట్మెంట్ అండి. ఈ అంటే రాజకీయ పరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ, అంటే వ్యక్తిత్వం విశ్లేషణ పరంగా కానీ ఈ వీడియోలు కంప్లీట్ అవుతూనే ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ సార్.
Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.